మామిడి రైతులందరికీ నమస్కారం. మామిడి తోటలో దున్నకాలు అయితే అందరూ స్టార్ట్ చేశారు. ఎందుకంటే వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. లాస్ట్ ఇయర్ 2024లో ఈ సమయం వరకు చూసినట్టయితే అన్ని తోటల్లో 50-60% దున్నకాలు అయిపోయినాయి. ఈ సంవత్సరం వర్షాలు లేటుగా అయినప్పటికీ చివరకు వెనకకు కంటిన్యూగా పడడం వల్ల 2-3 రోజులకు ఒకసారి పడడం వల్ల దున్నకాలు అనేవి స్టార్ట్ చేయలేదు. లాస్ట్ అక్టోబర్ 5th వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కంటిన్యూగా పడ్డాయి. అందుకోసమని రైతులు కూడా ఎవరు దున్నకాలు స్టార్ట్ చేయలేకపోయారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు దున్నకాలు అనేవి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకేమైనా వర్షాలు ఉన్నాయా అని అంటే ఇప్పుడు వర్షాలు కూడా కాస్త అంతంత మాత్రమే పడతాయి. ఎక్కువ ప్రభావం అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఉంటే ఇట్లా ఏమన్నా ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అది ఎక్కువగా ఆంధ్ర, కోస్తా, రాయలసీమ ఏరియాలో, ఆంధ్రకు పక్కన ఉన్న తెలంగాణ ఏరియాలో ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కానీ మిగతా రైతులు దున్నకాలు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైనా ఎరువులు కూడా సెకండ్ దఫా ఎరువులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఒకవేళ మీరు సెకండ్ దఫా ఎరువులు న్యూట్రియంట్స్, సీవీడ్ లాంటివి వేసుకున్నట్టయితే ఇంకా మీకు మంచిగా ఫ్లవరింగ్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు తోటల్లో చిగురు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తమ తోటలను ఎప్పటికప్పుడు 3-4 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారైనా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే చిగురు వచ్చినట్టయితే ఆ చిగురును చీడపీడలు ఆకర్షించి నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ చిగురు నుండే తర్వాత చిగురు ముదిరిన తర్వాత పూత వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ చీడపీడలు అనేవి తయారైనట్టయితే దానికి క్లోరోపైరిపాస్ లేదా లంబ్డాసైల్హైత్రిన్ లేదా ఇమ్డాక్లోప్రిడ్ అసిపేట్, దీంట్లో ఏదే ఒక ఇన్సెక్టిసైడ్, దాంతోపాటు ఒక తెగుల్లో M45 లేదా కార్బనిజం మ్యాంగోజెబ్ ప్లస్ నీమాయిల్ మిక్స్ చేసి స్ప్రే చేయండి. ఇవి కనుక స్ప్రే చేసినట్టయితే మీకు చిగురు అనేది మంచి నీట్గా ఉంటుంది. ఆ చీడపీడలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. పూతల ముందే ఇంకొక సమస్య వస్తుంది. అది ఏంటంటే ఈ లీఫ్ వెబ్బర్ అంటే గూడు పురుగు. ఈ గూడు పురుగు ఏంటంటే ఈ చలికాలము విపరీతంగా పెరిగిపోతుంది. ఆ గూళ్ళు, ఆ కాండంలో చుట్టూ గూళ్ళు కట్టుకొని పూత రాకుండా ఆ గూళ్ళు పెట్టేస్తుంది, దాంట్లో గుడ్డు పెట్టేస్తుంది. అంతేకాకుండా దాంట్లో ఇతరత్ర చీడపీడలు కూడా వచ్చేసి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నట్టయితే కూడా మనకు పూత అనేది నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. చెట్టు నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. ముందు చిగురు వచ్చినప్పుడు ఏం స్ప్రే చేయాలని ఏవైతే చెప్పానో ఈ క్లోరోపైరిపాస్ లేదా లంబ్డాసైల్హైత్రిన్, అసిపేట్, ఇమ్డాక్లోప్రిడ్ ప్లస్ ఈ తెగుళ్లకు కార్బనిజం మ్యాంగోజెబ్ లేదా M45 మరియు ఈ నీమాయిల్ ఇవి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ గూడు పురుగు కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే క్లీన్ అవుతుంది. మీకు మంచిగా చెట్టు కూడా, ప్లాంట్ కూడా నీట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డిలే చేయకుండా ఎప్పటికప్పుడు తమ తోటలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. నీమాయిల్ అనేది పురుగులను నశింపజేయడానికి ప్లస్ ఆ పురుగులకు సంబంధించిన గుడ్లు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ పిల్లలు కాకుండా ఈ నీమాయిల్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్తో పాటు ఈ ప్రతి ఒక్క రైతు కూడా ఈ నీమాయిల్ అనేది యూజ్ చేసుకుని, ఎందుకంటే మళ్ళీ మీకు పురుగు అనేది ఉద్రిక్తి కాకుండా ఈ నీమాయిల్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోండి. ఎలాంటి సమస్యలు లేనట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా తమ తోటల్ని దున్నేసుకొని క్లీన్ చేసుకొని సిద్ధంగా ఉండండి. నవంబరు చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ స్ప్రేలు అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. మరియు కొన్ని ఏరియాలలో అప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మామిడి పూత అనేది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. దాన్ని మనం మంచిగా నీట్గా కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అలర్ట్గా ఉండండి. ప్రస్తుతానికి మా మామిడి తోటలో రోటివేటర్ వేయించి తోటంతా క్లీన్ చేయిస్తున్నాను. మా తోటలో ఎలాంటి చిగురు కానీ ఎలాంటి గూడు పురుగు కానీ లేదు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మరియు దీనికి మంచి 2 దఫాల్లో ఎరువులు కూడా వేశాను. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పటికప్పుడు మీ తోటను సిద్ధం చేసి పూతకు సిద్ధంగా ఉంచి మంచి దిగుబడి సాధించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కిసాన్.